ప్రస్తుతం కడప జిల్లా గాలివీడు ఎంపీడీఓ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, థ్యాంక్ యూ చందు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉమ్మడి కడప జిల్లా పర్యటన చేస్తున్నారనుకోవచ్చు. అయితే ఉదయం ఏదైతే కడప రిమ్స్ లో జవహర్ బాబును కూడా పూర్తిగా ఆయన పరామర్శించారు. అనంతరం కూడా అక్కడి నుంచి కూడా ఏదైతే రోడ్డు మార్గాన కూడా గాలివీడికి చేరుకోవడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక అడుగడుగునా కూడా పవన్ కళ్యాణ్ కి అయితే కనుక ప్రజలు నీరాజన పడతామని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా ఆయనతో కరాచలం చేసేందుకు కూడా పూర్తిగా పెద్ద ఎత్తున ప్రజలు కావచ్చు, అటు యువకులు కూడా పెద్ద ఎత్తున ఆయన కోసం ఎగబడుతున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు అనుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే నిన్నటి దినం జరిగినటువంటి ఎంపీడీఓ ఆఫీస్ కి అయితే చేరుకోవడం జరిగింది. ఇదే అక్కడ పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే కనుక ఆ సంఘటన ప్రదేశాల్లో అక్కడ జరిగినటువంటి దాడిని అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులైనటువంటి డ్రైవర్ కావచ్చు, అలాగే అటెండర్ కూడా పూర్తి స్థాయిలో ఇద్దరు కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారో, అలాగే ఆ దాడికి సంబంధించిన ఘటనకు సంబంధించిన మొదట కుర్చీలు తీసుకొని ఒక్కసారిగా జవహర్ బాబును కొట్టడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ కుర్చీతో కొట్టిన తర్వాత కూడా పూర్తిస్థాయిలో మిగతా నేతలందరూ కూడా ఒక్కసారిగా ఆయన మీద దాడి చేయడం, ఇలాంటి దృశ్యాలన్నీ కూడా పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా ఆయనకు చెబుతూ ఉన్నారు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే గనక గాలివీడులో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీస్ లో అయితే గనక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి అణువణువు క్షుణ్ణంగా ప్రతి రూమును కూడా చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకుంటే గనక కేవలం ఏదైతే ఎంపీపీకి సంబంధించినటువంటి రూమ్ కు సంబంధించినటువంటి తాళాలు ఇవ్వలేదో ఆ తాళాలకు సంబంధించి ఆ రూమ్ గొడవ ఏదైతే మొదలైందో ఏదైతే ఎంపీపీకి సంబంధించిన రూమ్ ను కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక కొద్దిసేపటి క్రితం ఆ రూమ్ ను కూడా చూడడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత సుదర్శన్ అయితే కనుక అతను దాదాపుగా 10-20 మంది వ్యక్తులను తీసుకెళ్లి ఆ రూమ్ లోనే కూర్చొని దర్జాగా అతనికి ఇష్టం వచ్చేట్టు అక్కడ కూర్చొని వెకిలి చేష్టలు చేస్తూ కూడా చేసేవాడు. అయితే ఈ నేపథ్యంలో కూడా తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా చంద్రబాబు నాయుడు వారి డిప్యూటీ సీఎం కూడా పూర్తిస్థాయిలో మొత్తం ఏదైతే అడ్మినిస్ట్రేషన్ కూడా మారుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ కూడా ఎంపీడీఓ అయినటువంటి జవహర్ బాబు కూడా పూర్తిస్థాయిలో తాళాలు ఇవ్వలేను అన్నందువల్లనే పూర్తిస్థాయిలో ఆయన మీద దాడి చేశారు. అయితే ఆ దాడికి సంబంధించి అయితే కనుక ఆయన పూర్తిగా కూడా దాడిలో గాయపడడం జరిగింది. అయితే మొత్తంగా ఏదైతే గాలివీడులో ఉన్నటువంటి ఎంపీడీఓ పరిసర ప్రాంతాలను చూస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా ఆయన మమైకమైన పరిస్థితి అయితే ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే మనం చూసుకోవచ్చు అక్కడ కొంతమంది జన సైనికులతో అలాగే గ్రామ ప్రజలతో కూడా పవన్ కళ్యాణ్ అయితే కనుక సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఈ దాడికి సంబంధించినటువంటి ఘటన, అలాగే ప్రస్తుతం గాలివీడు మండలంలో జరుగుతున్నటువంటి ఏదైతే రాజకీయ పరిణామాలు ఏమున్నాయో దాని మీద అయితే కనుక ఆయన అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. దాదాపుగా ఇప్పటికే మనం చూసుకోవచ్చు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే కూర్చోవడం జరిగింది. దాని తదనంతరం కూడా ఆయన బయటకు వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మళ్ళీ ఒకసారి మమైకమే అక్కడి నుంచి కూడా రోడ్డు మార్గాన బయలుదేరి మళ్ళీ కడప విమానాశ్రయానికి వచ్చి ఇక్కడి నుంచి కూడా ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కూడా ఆయన మళ్ళీ గన్నవరం వెళ్తారు. అక్కడి నుంచి కూడా గన్నవరం నుంచి కూడా మళ్ళీ రాత్రికి ఇంటికి వెళ్తారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఓవరాల్ గా ఈ రోజు అయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే కనుక ఉమ్మడి కడప జిల్లా పర్యటనలో అయితే కనుక బిజీగా గడిపారని చెప్పుకోవచ్చు. అయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన దాడి జరిగితే వెంటనే స్పందించిన నేత ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ అని మొత్తంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అటు ప్రజల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఆయనకైతే గనక నీరాజుల